అన్నమయ్య జిల్లా గాలివీడి మండలంలో ఒక మహిళను కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న 2,18,000 రూపాయల నగదును దోచుకుని ఇద్దరు యువకులు పారిపోయారు. వారిని గాలివీడి ఎస్ఐ నరసింహారెడ్డి అదుపులో తీసుకున్నారు. నిందితులు గోపన్నపల్లి గ్రామానికి చెందిన వారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి అప్పులు తీర్చలేక ఈ నేరానికి పాల్పడ్డామని విచారణలో ఒప్పుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లు వారు వెల్లడించారు. 31/2025 తేదీన మనకి నూలివీడు చెందిన పందికుంట ఈశ్వరం అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి గాలివీడికి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏమనగా, ఈమె ఈశ్వరమ్మ తన భర్తతో కలిసి మన గాలివీడికి ఈ యొక్క బ్యాంకుకు రాబడి, ఏ బ్యాంక్ అది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రాబడి ఆమె వాళ్ళ అవసరాల నిమిత్తం బంగారు అక్కడ బ్యాంకులో పెట్టి ప్లెడ్జ్ చేసి కుదవబెట్టి 2,18,000 రూపాయలు నగదు తీసుకోవడం జరిగింది వాళ్ళ అవసరాల నిమిత్తం. ఆ డబ్బు తీసుకొని అది ఒక బ్యాగులో పెట్టుకొని ఆమె నూలివీడిలో ఎంపీపీ స్కూల్లో పనిచేస్తుంది. అక్కడికి పోయారు భార్యాభర్తలు. పోయిన తర్వాత అక్కడ ఇద్దరు అన్నోన్ పర్సన్స్ రాబడి ఆమెని కత్తితో బెదిరించి ఆమె దగ్గర ఉన్న ఆ 2,18,000 రూపాయల డబ్బు గల ఆ యొక్క సంచిని తీసుకొని మోటార్ సైకిల్లో పరారు కావడం జరిగింది. పాపం వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఈ సంఘటనతో వాళ్ళు చేరుకొని స్టేషన్కి రాబడి 31వ తేదీ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మనము ఒక స్నాచింగ్ కేసు, అంటే బ్యాగ్ స్నాచింగ్ థెఫ్ట్ కేసు కింద కేసు కట్టడం జరిగింది. కేసు కట్టిన తర్వాత గాలివీడి ఎస్ఐ గారు నరసింహారెడ్డి గారు, తర్వాత లక్కిరెడ్డిపల్లి సిఐ గారు కృష్ణంరాజు నాయక్ గారి యొక్క ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈ యొక్క కేసులో త్వరితగతంగా టెక్నికల్గా అనాలిసిస్ చేపించి మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు దీంట్లో ఈ సీసీటీవీని మనము పరిశీలించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ముద్దాయిలు ఎవరనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు గోపన్నపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర 10 గంటలప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు ముద్దాయిలు షేక్ మహమ్మద్, వయసు 26 సంవత్సరాలు, తర్వాత ఇంకొకతను షేక్ బాబా ఫక్రుద్దీన్, వయసు 29 సంవత్సరాలు. ఇద్దరిది కూడా గోపన్నపల్లి గ్రామము. వీళ్ళిద్దరు కూడా ఇతను మహమ్మద్ అనే వ్యక్తి కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతను ఫక్రుద్దీన్ అతను ఆటో డ్రైవర్గా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు చెడు వ్యసనాలకి లోనై ఈ యొక్క డబ్బుల కోసం అని చెప్పి వీళ్ళు మోటార్ సైకిల్లో రాబడి కత్తితో బెదిరించి ఈ యొక్క డబ్బులు ఆమె దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని పోవడం జరిగింది. ఇది విచారించే వీళ్ళకి వాళ్ళకి మొదటి నేరం. ఇది ఇంతకుముందు ఎటువంటి నేర చరిత్ర లేదు వాళ్ళకి. అయినప్పటికీ కేవలం వాళ్ళు చెడు వ్యసనాలకి లోనే ఈ యొక్క దానికి పాల్పడడం జరిగింది. అయితే దీంట్లో ఏమంటే మా ఎస్ఐ నరసింహారెడ్డి వాళ్ళ యొక్క టీం దీంట్లో ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వితిన్ 1 డేలోనే ఆ యొక్క టెక్నికల్గా అంతా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. చేసి ఆ యొక్క అక్యూడ్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసినాము. ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం గాలివీడి ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క సీసీ కెమెరాల వలన పెట్టుకోవడం వలన ఉపయోగాలు ఏమనేది మీరు పాత్రికేయులు మీ యొక్క ఛానల్స్ ద్వారా, తర్వాత మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియవలసిందిగా కోరుతా ఉన్నాను. మనం ఈ యొక్క కెమెరాలు పెరగడం వలన మనకి ఏమైనా నేరాలు జరిగినా కూడా, అటువంటి ఏమైనా కార్యక్రమాలు జరిగినా కూడా మనకి ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసేదానికి మనకి ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి దాన్ని మీరు విస్తృతంగా దాన్ని పాపులర్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.